శ్రీ శివాయ గురవే నమః. చెప్పను ధారణంగా సరళంగా చెప్పాను. నమస్కరిస్తూ శరణిస్తూ దక్షిణామూర్తి చెప్తున్నాను. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మనం జీవితం ఎలా బతకాలని నేర్పేది ముండక అన్ని ఉపనిషత్తు అలాగే లేదు ఒకటి ఈ కాలనాటికి కానీ చెప్పడానికి సద్బ్రాహ్మణ తత్వం చూసి చెప్పుకోవడానికి ఆధ్యాత్మిక తత్వం చెప్పడానికి కానీ నేను ప్రయత్నిస్తున్నాను. అంతగా నేను చేయలేదు. ఇప్పుడు ప్రథమ మండకం అయిపోయింది. ద్వితీయ మండకంలో ప్రథమ ఖండం మూడు మండకాలు ద్వితీయ మండకం చెప్పుకుంటున్నా. ప్రథమ మండకం మూడో మండకం. తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాద్ విస్ఫులింగాః సహస్రశః ప్రభవంతే స్వరూపాః తథా అక్షరద్వివిధాః సౌమ్య భావాః ప్రజాయంతే తత్ర చేవాపి యంతి. సౌమ్య అంటే ఎవరు దీని మీద దృష్టి పెట్టి ఉంటున్నారో వాడు అతడు సౌమ్యుడాన్ని. బావుగా మండుతున్నటువంటి నిప్పులోంచి అనేకమైన సమానం నిరుసులు అంటే పైకి ఎగుతున్న శిఖలు అన్నమాట. శిఖ పైకి వస్తుంటే కానీ నిరసలు నిప్పు వెలిగిస్తే చీచి మీద నిప్పుల మీద పడుతూ ఉంటాయి. అగ్గితో అగ్గిపెట్టి వెలిగించిన నిరుసు అగ్గిపులకు చీచి మీద పడతాయి అలాంటి అన్నమాట. అట్లాగే అక్షరం నుంచి కూడా అనేకమైనటువంటి భావాలు పుడుతున్నాయి. మళ్ళీ ఆ అక్షరాలు కూడా అందులో లీనమైపోతున్నాయి. నిప్పులోంచి నిప్పులు అలాగే ఈ అక్షరాలు కూడా అక్షరం లీనమైపోతున్నాయి. నిజమే కదా. మరి దివ్యోహ మూర్త పురుష స బాహ్యోభ్యంతరో విహజ హి అజహ అనమాట. అప్రాణో హి అమనా శుభ్రో హి అక్షరాత్ పరతః పరః. అతడు దివ్యుడు. ఎవరు తెలుసు వాడు దివ్యుడు. స్వరూపము లేనివాడు. హృదయంలో ఉన్నటువంటి హృదయం అనే భూమిలో పొలంలో ఉన్నటువంటి వెలుపల ఉన్నవాడు వాడే, వెలుపల ఉన్నవాడు వాడే, పుట్టుక లేనివాడు వాడే, ప్రాణం లేనివాడు వాడే, మనసు లేనివాడు వాడే. పరిశుద్ధుడు. అక్షరు కంటే చర్మ కంటే కన్నా పరుని కంటే కూడా చాలా పరుడైనటువంటి వాడు. ఏతస్మాత్ జాయతే ప్రాణో మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయు జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి. ఇతని నుండే ప్రాణము మనస్సు అన్ని ఇంద్రియాలు ఆకాశము గాలి జ్యోతిస్సు నీరు విశ్వము ధరించు భూమి కూడా పుడుతున్నాయి. అగ్ని మూర్ధ చక్షుషి చంద్ర సూర్యో దిశ శ్రోత్రే వాగ్విభూతాశ్చ వేదాః వాయు ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ ఏషా సర్వభూతాంతరాత్మా అని. అంటే మరి ఎంత కైవల్యోపనిషత్తే కదా. ముఖ్యంగా కైవల్యోపనిషత్తు అన్నీ కలుస్తాయని చెప్పాలి. ముఖ్యం మన కేవలంగా ఉండేది. అందుకే అన్నిటికన్నా గొప్పది ఇదేనా గొప్పదే. కానీ కైవల్యోపనిషత్తు అన్నీ కలుస్తాయని. జీవు అంటే ద్యులోకం. అతని తల మనిషి తల ద్యులోకం. అశోభావలోకో గౌతమాగ్నై అను సూత్రం బట్టి కనులు సూర్యచంద్రులు, చెవులు దిక్కులు, వాక్కు ప్రసిద్ధమైన వేదాలు, ప్రాణము గాలి, హృదయము ప్రపంచము. ఇతని కాళ్ళ నుండి భూమి పుట్టాను. ఇతడు అన్ని ప్రాణులను ఉన్నవాడు. సరే ఇతనంటే వాడు ఎవరు పుట్టేవాడు. మాయా ప్రపంచం వచ్చినా సృష్టిన ఆ మాయా ప్రపంచం రచించిన వాడి గురించి చెప్తున్నారు అంతా కూడా. ఆయన చెప్తే ఎంత బాగా చెప్తున్నారు. ఏ పని అవ్వదు గొప్పది. ఆ స్థితి ఎవరున్నారు. తస్మాదగ్ని సమిధో యస్య సూర్య సోమాత్ పర్జస్య ఓషధయ పృథివ్యాం పుమాన్ రేతః సింధసి యోషితాయాం బహ్వీః ప్రజాః పురుషాः సంప్రసూతాః. అతి నుండి అగ్ని ద్యులోకం పుట్టింది. దాని సూర్యుడు సమిత వంటి వాడు. ఆ ద్యులోకమందరి సోముని నుండి మేఘం నుండి ఓషధులు పుట్టాయి. ఓషధులను బట్టి పురుషుడు స్త్రీ ఎందు కూడా వీర్యం నిలుపుతున్నాడు. పురుషుడు స్త్రీ ఎందు వీర్యం నిలుపుతున్నాడు. ఇట్లు పురుషుడు కూడా చాలా ప్రజలు పుట్టారు. సరే సృష్టి రహస్యం చెప్తున్నాడు. తస్మాద్ రుచః సోమ సామ యజుషి దీక్షా యజ్ఞాశ్చ సర్వే క్రతవః దక్షిణాశ్చ సంవత్సరస్య యజమానశ్చ లోకాః సోమోపవతే యత్ర సూర్యః. అతని నుండి రుక్కులు, సాములు, యజస్సులు, దీక్షలు, యజ్ఞములు, దీపస్తంభంతోడి క్రతువులు, దక్షిణలు, ఉత్తరాయణాలు, సంవత్సరము, యజమానుడు, లోకాలు పుట్టాయి. ఆ లోకంలోని సోముడు పుట్టాడు. సూర్యుడు చంద్రుడు అన్నమాట. సోముడు సూర్యుడు పవిత్రత అని చేస్తున్నారు. తస్మాచ్చ దేవా బహుధా సంప్రసూతాః సాధ్యాః మనుష్యాః పశవో యాంసి ప్రాణాపానో బ్రీహియవౌ తపశ్చ శ్రద్ధా సత్యం బ్రహ్మచర్యం విధిశ్చ
అతని నుండి దేవతలు, సాక్షులు, మనుష్యులు, పశువులు, పక్షులు, ప్రాణాపానములు, బ్రీహులు, యబలు, తపస్సు, శ్రద్ధ, సత్యము, బ్రహ్మచర్యం అనేక బ్రహ్మచర్య విధి అనేక విధములుగా పుట్టాయి. సప్త ప్రాణ ప్రభవంతి తస్మాత్ సప్తాశిష సమిధ సప్త హోమా సప్త ఇమే లోకా యేషు చ సంధి పాణాగుహాశయానిహితా సప్త సప్త. ఇతని నుండి కన్ను మొదలైన ప్రాణాలు 7. తర్వాత దీని దీప్తులు 7, వాని దీప్తులు అన్నమాట. ఈ ఇంద్రియ విషయములనేది సమితులు 7, వీని విషయములు విజ్ఞానములు హోమాలు 7, ఈ ఇంద్రియ విషయములనేది లోకంలో 7 పుడుతున్నవి. వీని ఎందు హృదయ గుహయందున్న ప్రాణములు 7 విధములుగా సంచరిస్తున్నాయి. అత సముద్ర గిరయస్య సర్వే ఆత్మా తస్మాత్ యద్యదంతే సింధవ సర్వరూపా అతస్య సర్వోషధయో రసస్య ఏనేషా భూతై తిష్టతే హి అంతరాత్మ. ఇతని నుండి లవణ సముద్రాలు, హిమాలయ సప్తపర్వతాలు, అన్ని పర్వతాలు కూడా బయలుదేరాయి. గంగా నదుల చేత గంగాది అనేక నదులు అనేక రూపాలే ప్రవహిస్తాయి. ఇతని నుండి వడ్లు, యవలు మొదలైనవి ధాన్యాలు, ఓషధులు, మధురాతి రసములు పుడుతున్నాయి. ఇతని రసము భూతముల చేత చుట్టుకొనబడి అంతరాత్మయి ఉన్నాడు. ప్రాణం ఎలా ఉందో మనం చెప్తున్నాం అనమాట. దీన్ని చూస్తానే ఉపనిషత్తు విన్ని ఆలోచించే గురుగారు కవిత అర్థం అవ్వాలి, అందుకు చెప్తున్నామంటే విని దాంట్లో ఉన్నాయి. పురుషయే నిన్న మనం చెప్పుకునే పొద్దుట గాను అనుసంధానంగా చెప్తున్నాను. పురుషయే వేదం విశ్వకర్మ తపో బ్రహ్మ పరామృతం ఏతద్యో వేదా నిహితం గుహాయాం సో అవిద్యా గ్రంథిం వికరతి ఇక సౌమ్యద కర్మ, తపస్సు, బ్రహ్మము, పరమమోక్షము ఇవి అంతా కూడా పురుషుడే. హృదయ గుహేందునటువంటి పురుషుని ఎవరైతే పురుషుని తెలిసినవాడు ఇహలోకములందే అవిద్యాపాసము త్రెంచివేయును. ద్వితీయ మండకంలో ప్రథమ ఖండం పూర్తయింది. ఇప్పుడు ద్వితీయ ఖండం చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఆవిహి సన్నిహితం ద్వితీయ ఖండే ద్వితీయ మండకంలో ద్వితీయ ఖండం. అవిహి సన్నిహితం గుహాచరం నామ మహత్పదమత్ర ఏతత్ సమర్పితం ఏజత్ ప్రాణన్ నిమిషయశ్చయ దేవతజ్ఞానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్యత్వరిష్టం ప్రజానాం. ఆ బ్రహ్మము ప్రకాశిస్తోంది, దగ్గరగా ఉంది. ఇంకా ఎలా ఉంది? హృదయగుహ ఎందు తిరుగుతోంది అనే పేరు కాదు, హృదయం తిరుగుతోంది అనే పేరు, ప్రకాశం దగ్గరగా ఉంది అర్థం. ఇంకా అది ఇంకా అలాంటిది మహాపదము కలదు, దారి కలదు. దీని ఏంది అన్నీ ఉన్నాయి. ఇది బ్రతుకగలదు, రెప్పాటు కలది. దీన్ని సత్తుగాను అసత్తుగాడా పూజింపదగిన దానిగాను ప్రజలు విజ్ఞానము కంటే వేరే అన్నిటికంటే కూడా శ్రేష్టమైన దాసుగా తెలుసుకోవాలి. అప్పుడే మనకి బుద్ధి వికసిస్తుంది, పుట్టుగా సార్థకమవుతుంది. యదచ్చి మధ్యత్ అనుభ్యో అనుచ యస్మిన్ లోకా నిహితా లోకినశ్చ తదేతరక్షరం బ్రహ్మ స ప్రాణస్తదు వాంగ్మనః తదేతత్ సత్యం తదమృతం తద్వేత్తవ్యం సౌమ్య విద్ధి. ఏది ప్రకాశించి కలదో, అణువుల కంటే అణువుగా ఏది ఉందో, దీని ఎందు లోకులు ఉన్నారో, దేని ఎందు లోకములు లోకేశు లోకస్తుని చెప్పాడు. అందుకని తగిన బంధం అని చెప్పాడు పోతన గారు. ఎందులో ఉందిరో ఆ అక్షరమే బ్రహ్మం, అదే ప్రాణం, అదే వాకు, మనస్సును ఇదే సత్యం, ఇదే అమృతం. సౌమ్యుడ, ఇది మనస్సు కొట్టదగినది. దాన్ని మనసుతే కొట్టును. మనసుతోనే కొట్టాలి. ధనుర్గృహీత్వా గృహీతోపనిషదం మహాస్త్రం శరముహి ఉపాసనిశితం సంధయీత ఆయమ్య తద్భావగతేన చేతసా లక్ష్యంత తద్దేవాక్షరం సౌమ్య విద్ధి. అంటే ఉపనిషత్తుల యందు ప్రసిద్ధమైనటువంటి గొప్ప అస్త్రములందుగా ధనస్సును తీసుకొని ఉపాసన చేత వాడి అయినటువంటి బాణం ఎక్కుపెట్టు.
ఆ బాణమును లాగి ఆ బ్రహ్మభావన ఎంతటి మనస్సు చేత ఓ సౌమ్యుడా లక్ష్యము అక్షరము ఆ లక్ష్యమైన అక్షరాన్ని ఆ లక్ష్యమైన అక్షర బ్రహ్మాన్ని కొట్టుము అంటున్నాడు. అక్షరం చెప్పుకున్నాం కదా, అక్షరం గురించి అలా అన్ని అక్షరం వెళ్ళిపోతాయి. అక్షరం చూస్తే అక్షరంలోనే లీనేమో దాన్ని కొట్టమని చెప్తాను. అంత బాగా చెప్తున్నారు చూడండి. ఇంత కూడా గురుగారిని వస్తే కానీ అవి రాయలేవు గౌతం అర్థం కాదు. ముందు మామూలుగా చెప్పిస్తాను గురుగారి గురించి పని వెలుగుతాను చెప్పి ప్రయాణం చేస్తున్నాను. ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అమృతయ అప్రమతేన అప్రమతేన వేత్తవ్యం అప్రమేతన వేత్తవ్యం తెలుసుకోదగింది. సర్వతన్మయో భవేత్. ఓంకారము ధనస్సు, ఆత్మబాణము దానికి లక్ష్యమైన బ్రహ్మం అని చెప్పబడుతున్నది. ప్రమాదము లేని వాని చేత కొట్టదగును. బాణము లక్ష్య రూపంతో పొందినట్లు లక్ష్య రూపాన్ని పొందినట్లు ఆ సాధకుడు బ్రహ్మ తాదాత్మ్యను పొందును. యస్మిన్ దౌద్యౌ పృథివీ చ అంతరిక్షమోతం మనః ప్రాణై సహ ప్రాణై సర్వై తమేవైకం జానథ ఆత్మానం అన్యావాచో అవిముంచథ మృతస్యైషా హే సేతు. ఏ అక్షర బ్రహ్మయందు ఏ అక్షర పరబ్రహ్మమందు దినము భూమి అంతరిక్షము సర్వప్రాణాలతో కూడి మనస్సు నిలుచుకుంటోందో ఆ ఆత్మ ఒకదానినే తెలుసుకో. ఇతర వాకులను వదిలిపెట్టు. ఇదే మోక్షానికి వంతెన. అరా ఇవరథనాభౌ సంహత ఎత్ర నాడ్య స ఏషో అంతశ్చరతే బహుదా జాయమాన ఓమిత్యేవం ధ్యాయథ ఆత్మానం స్వస్తి వః పరాయ తమసః పరస్తాత్. బండి నాభియందు ఆకుల వలె ఎక్కడ నాడులు కలిసి ఉంటాయో ఆ హృదయాంతరములందే ఈ పురుషుడు అనేక విధములుగా పుట్టి తిరుగుతున్నాడు. ఓం అని ఇట్లు ఆత్మని ధ్యానించు. అప్పుడు తమస్సును దాటి చీకటిని దాటి తమో గుణాన్ని దాటి అవతల ఒడ్డును వెళ్ళడానికి నీకు శుభమవుతుంది, దారి ఏర్పడుతుంది. ఎస్ సర్వజ్ఞ విద్యస్య ఏషా మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హి ఏష వ్యోమ్నాత్మా ప్రతిష్ఠిత మనోమయ ప్రాణశరీర నేత ప్రతిష్ఠితో అన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరా ఆనందరూపమృతం యద్విభాతి. ఎవడు సామాన్యంగా సర్వాన్ని తెలిసినవాడో ఎవడు విశేషములుగాను సర్వము తెలిసినవాడో భూమి అందరి మహిమ ఎవనిదో అట్టి ఈ ఆత్ముడు దివ్యమైన బ్రహ్మపురమైన హృదయాకాశమునందున్నాడు. ప్రాణశరీరములను నడుపువాడై అన్నము ఎందు బుద్ధిని నిలిపి ఉండెను. ఆనందమయమైన అమృతమై ప్రకాశించు దాని విజ్ఞానము చే దేవుడు చూస్తున్నారు. ఇదంతా కూడా ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పాడు. భగవద్గీత విని భావాలన్నీ అర్థమవుతున్నాయి. అది వివరించటానికి కూడా భిద్యతే హృదయ గ్రంథి ఛింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే. కారణరూపమునకు పరమైనటువంటి కార్యరూపమైన అవసరమైన ఉన్నటువంటి ఆత్మను చూస్తే హృదయం అందరి ముడి కాస్త విడిపోతుంది. అప్పుడు సంశయ అనుమానాలన్నీ పోతాయి. అన్ని కర్మలు కూడా క్షీణిస్తాయి, కర్మలన్నీ పోతాయి. అందుకనే చింది ప్రసహ్య భగవన్ పునర్భవాయ అన్నాడు మలకనుడు. హిరణ్మయీ పరలోకే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతిస్తస్య తద్యా జ్యోతి తద్యత్ ఆత్మని వివిధో విదుః. బంగారం వంటి శ్రేష్టమైన ఆత్మ కోసమందు అవిద్యాది దోషములు లేని అవయవములు లేని బ్రహ్మముంది. అది శుద్ధమైనది. జ్యోతిస్సు దాని ఆత్మవేత్తలు తెలుసుకుంటారు. అదే చూస్తున్నాడు. నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. అందుకే మనం దేవుని పెడుతున్నప్పుడు అందుకే ఎందుకు అని చెప్తాను నేను. దీపం పెడుతున్నా నేను సగం సూచనలు ఉన్నారా? ఇంట్లో దేవుని పెడుతున్నాయి, అక్కడ ఎవ్వరు కనబడరు. అందుకే ఆ బ్రహ్మ ఎక్కడున్నాడు? ఆ బ్రహ్మను మనం తలుచు పెడుతున్నాం. ఆ బ్రహ్మ సమీపంలో సూర్యుడు వెలగడు, చంద్రుడు నక్షత్రాలు లేవు, వెలగవు. ఈ మెరుపు మెరియదు, ఏ మెరుపు కూడా ఉండదు. అగ్ని ఎలా పెరుగుతుంది? మరి వెలుగుతుంది అంటే ఆ బ్రహ్మ ప్రకాశింపగా దాన్ని అనుసరిస్తూ సర్వం వెలుగుతుంది. దాని ప్రకాశం చేత ఇదంతా కూడా ప్రకాశిస్తోంది. అందుకే దీపం పెడుతున్న సూర్యపాతం చెప్పు దీపం పెట్టాలి.
బ్రహ్మయే వేదం అమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాద్ బ్రహ్మ దక్షితశ్చ ఉత్తరేణ అధశ్చ ఓధ్వంజ ప్రసృతం బ్రహ్మ వేదం విశ్వమిదం వరిష్టం. నేను అందుకే కావాలని విడిచిస్తున్నా, వేదమంతా నేను చదవటప్పుడు విడిచిస్తున్నాను అందుకని చెప్పాలని. ఈ అమృతము బ్రహ్మమే, ఇందు ముందున్నది బ్రహ్మమే కదా, వెనుకను దక్షిణము కాను ఉత్తరమున ఉన్నది బ్రహ్మమే కదా. మరి వెనుక దక్షిణంగా ఉన్నాడు, ఉత్తరంగా బ్రహ్మ, కింది పైన వ్యాపించిన బ్రహ్మమే కదా. ఈ శ్రేష్టము విశ్వమంతా బ్రహ్మమే కదా, దిక్కులని బ్రహ్మే కదా. అందుకే చెప్పండి. ఈ విధంగా ద్వితీయ మండకం అయిపోయింది. తృతీయ